బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 8 రోజుల క్రితం దొండవాక పంచాయతీ అగ్రహారంలో బాలిక అదృశ్యమైంది. రెస్క్యూ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు రాజమండ్రి సీసీఎఫ్ మేడం గారికి మా జిల్లా అటవీ శాఖ అధికారికి ఒక్కోసారికి ఉత్తర్వులు అందడం వల్ల మమ్మల్ని టీం ఇక్కడ పంపించడం జరిగింది సార్. ఈ టీంకు ఎన్ఎస్టీఆర్ నుంచి ర్యాపిడ్ రెస్క్యూ టీం కూడా వచ్చిందండి. వారు రావడం ధర్మల్ డ్రోన్ తీసుకుని రావడం కూడా జరిగింది సార్. ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి 1 గంట ప్రాంతం నుంచి ఈ డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది సార్. ఈ డ్రోన్ అనేటువంటిది మాకేం కాని రాలేదు. అయితే ఈ చుట్టుపక్కల వాటర్ బాడీస్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. అడవి నుంచి యానిమల్స్ ఈ చెరువులు వాటర్ తాగడానికి కానీ గుంతలు నీళ్ళు తాగడానికి కానీ వచ్చినాయి. ఆ బాబుతో ఈ పాప నేను అటాక్ చేసి నిన్న కోణంలో మేము దగ్గర చేయడం జరుగుతుంది సార్. దీని అందరికీ మా జిల్లా అటవీ శాఖ అధికారి కాకినాడ జిల్లా అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 8 రోజుల క్రితం దొండవాక పంచాయతీ అగ్రహారంలో బాలిక అదృశ్యమైంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం మొత్తానికి రెస్క్యూ సిబ్బంది కూడా జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిన్నారి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి ఆచూకీ ఏంటి? మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక 8 రోజుల క్రితం దొండవాక పంచాయతీ అగ్రహారంలో బాలిక అదృశ్యమైంది. రెస్క్యూ సిబ్బంది కూడా జల్లెడ పడుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిన్నారి ఆచూకీ కోసం అయితే గాలింపు చేపట్టారు. శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి కోసం అయితే గాలింపు చర్యలు ఎంతవరకు కొనసాగుతున్నాయి, ఏంటి? రాజేష్, మనం చూస్తున్నాం పోలీసుల అదుపులోకి అయితే మనం చూస్తున్నాం. ఇక కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దొండవాక పంచాయతీ అగ్రహారంలో బాలిక అదృశ్యమైంది. మరి దీనికి సంబంధించి రెస్క్యూ సిబ్బంది కూడా జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి? రాజేష్.